హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఆల్రెడీ మనం ఎన్టీపీసీ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. CBT 1 అండ్ CBT 2లో అడిగిన క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మోడల్ నెంబర్ 1 అయితే సాల్వ్ చేసాం మనం. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఫాస్ట్గా ఎలా చేయాలనేది డిఫరెంట్ మోడల్స్ అయితే మనం చూడడం జరిగింది. ఓకేనా? సో ఆ వీడియో చూసుండకపోతే ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి టైప్ 2లో మనకి ఏం అడుగుతాడని చెప్పాను, ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. చూడండి, ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఈ క్వశ్చన్స్కి నేను ఏం చెప్తానంటే, ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ని మీరు పి అనుకోండి. ఎక్స్ అనుకున్నా పర్వాలేదు, బట్ సింపుల్గా పి అనుకోండి. ఓకేనా? ప్రిన్సిపల్ చోట్లో పి అని రాసియండి అంతే. సో ఇటువంటి మెథడ్స్ మనం నార్మల్గా చేయగలిగితే సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం చేయొచ్చు అన్నమాట. ఎప్పుడు కూడా షార్ట్ ట్రిక్స్ అనే కాదు, నార్మల్ ట్రిక్స్ని కూడా పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇదేంటి? ఏ సెటెన్ సమ్. చూడండి, ఇంకా మనం సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ వచ్చేసి, ఏ సెటెన్ సమ్ అమౌంట్స్ టు 16,500 ఇన్ 2 years 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద సమ్ అంటున్నాడు. ఇప్పుడు ఇది నార్మల్గా ఒకసారి సాల్వ్ చేసి ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. సో అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ యొక్క ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టే కదా. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు పీ ప్లస్ పీటీఆర్ బై 100 కదా. అంతే కదా, పీటీఆర్ బై 100 కదా. సో అంటే ఇక్కడ మనకి అమౌంట్ ఇచ్చేసాడు. అమౌంట్ ఏమని ఇచ్చేసాడు ఇక్కడ? 16,500 అని చెప్పేసి మనకి అమౌంట్ అయితే ఇచ్చేసాడు. సో అంటే ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మీరు ఎల్సిఎం తీసినట్లయితే మీరు ఇక్కడ మీకు పీ ప్లస్ పీ ఇంటూ టీ అంటే ఎంత ఇచ్చాడు? 5%. ఇది 2 years. ఓకేనా? సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను స్లోగా చేస్తున్నాను. 5 2s are 10, 10 ప్లస్ పీ అంటే ఇక్కడ 11p అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 11p/10 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతే. ఓకేనా? మళ్ళీ ఎలా వచ్చిందని అడగకండి. ఇది మనం ఇలా చేసినప్పుడు ఇక్కడ పీని కామన్ తీసుకున్నా, ఇక్కడ పీని కామన్ తీసుకుంటే మీకు ఏమవుతుంది? 1 ప్లస్ TR/100 అవుతుంది. ఓకేనా? ఇలాగైనా చేయొచ్చు. సో 11p/10 ఈక్వల్ టు మనకి 16,500 వస్తుంది. అప్పుడు పీ ఈక్వల్ టు ఏమవుతుంది? 16,500 ఇంటూ 10 డివైడెడ్ బై 11. ఓకే? సో అది మాట. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. 11 1s are 11, 11 5s are. సో 15,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇలా చేయమని నేను చెప్పట్లేదు, బట్ సమ్మని మీకు నార్మల్గా ఒరిజినల్ మెథడ్లో ఎలా చేయాలో నేను చెప్పాను అన్నమాట మీకు. ఓకేనా? సో ఎందుకు అలా చెప్పానంటే, ఇలా చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే ట్రిక్ మనకు గుర్తు రాకపోయినా బేసిక్ మెథడ్లో చేస్తే కొంచెం ఇలా చేయగలను. ఓకే, నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ ఫార్ములా యూజ్ చేసి ఈ మెథడ్లో చేయగలను. నాకు సమ్ అవ్వలేదు కాబట్టి పీ అనుకుంటాను. సో అప్పుడు ఆ పీని నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చూసుకుంటాను. అయితే మరి దీనికి షార్ట్ ట్రిక్ లేదా? సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేయలేమా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్పాను. సో ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు ఏం చెప్పాను? సో టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో మనం కనిపెడితే ఈజీగా చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ టైం 2 years ఇచ్చాడు. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 6% ఇచ్చాడు. అంటే టీ ఇంటూ ఆర్ ఏమవుతుంది? నాకు టోటల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఓకేనా? ఇక్కడ 2 5s are ఎంత? 2 5s are ఎంత? 10%. ఎప్పుడు కూడా ఇలాగే చేయాలి. ఎప్పుడు కూడా ఎటువంటి సమ్ అయినా సరే ఈ విధంగా చేయాలి. ఓకేనా? 10% నేను ఎలా రాసుకోవచ్చు? 10/100 అని రాసుకోవచ్చు కదా. 0 0 క్యాన్సిల్ అయితే ఏమైంది? నాకు 1/10 అయ్యింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1/10 అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? డినామినేటర్లో ఉండేది ప్రిన్సిపల్, న్యూమరేటర్లో ఉండేది ఇంట్రెస్ట్. సో ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేదే అమౌంట్ అన్నమాట. 10 + 1 ఎంత? 11. అంటే ఆల్రెడీ అమౌంట్ అన్నమాట. అంటే సింపుల్గా దీన్నే నేను ఎలా రాస్తానంటే, సింపుల్గా 10 + 1 అంటే 11/10 కదా. అంటే 11 parts అమౌంట్ అయితే 10 parts ప్రిన్సిపల్ మాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే డిఫరెన్సే నాకు ఇంట్రెస్ట్ 1 part. సో ఆల్రెడీ నాకు క్వశ్చన్లో అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు? నాకు 16,500. అంటే 11 parts నాకు 16,500 ఇచ్చాడు. 11 parts ఎంత? 11 × 15. 11 15s are 165. 11 15s are 165. అప్పుడు 10 parts ఎంత అవుతుంది? ఇంటూ 15గా చేయాలి. అంటే 150 పక్కన 2 సున్నాలు వేసేస్తే 15,000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా ఇది ఎంత ఫాస్ట్గా అయిందో? సో అది బేసిక్ మెథడ్ మనకు తెలుసుకోవాలి, అలాగే నార్మల్ మెథడ్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో 16th క్వశ్చన్ చూడండి.
ఇక్కడ ఏమంటున్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ వెన్ ఇన్వెస్టెడ్ 14.5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి అమౌంట్స్ టు అంటున్నాడు, అంటే అమౌంట్ ఇచ్చాడు మళ్ళీని ఫర్ 6 years. ఇందాకలు చెప్పిన ట్రిక్ మనం యూజ్ చేయొచ్చు కదా, అత్త మనకి బేసిక్కే చేయాలని లేదు. ఓకేనా, ఏ ఈక్వల్ టు ఇక్కడ కావాలంటే మీరు ఇది కూడా చేసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు పీ ఇంటి ఇందాక పీని కామన్ తీస్తే ఏమొచ్చింది 1+RT/100 అని ఉందా. ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు చేయొచ్చు ఈ ప్రాబ్లం. లేదు నేను చెప్పినట్లు డైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆ తర్వాత ఇక్కడ ఉండే టైంని, ఓకేనా, ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే 14.5% ఇంటూ 6 చేస్తే 6 5s are 30, 6 4s are 24, 27, 6 1s are 6, 6 + 2 8. పాయింట్ పెట్టుకుంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 87% అనేది మనకు వచ్చింది టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 87% అంటే ఎలా రాసుకోవచ్చు, 87/100 అని రాసుకోవచ్చు కదా. ఓకేనా, అంటే 87/100 అంటే దీని అర్థం ఏంటి, ఈ పైన ఉన్నది ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నాకు అమౌంట్ కావాలంటే 187, పైది కలిపేస్తే అయిపోతుంది కదా, 187/100. సో ఇప్పుడు 187 పార్ట్స్ 13,464. ఓకేనా, సో అప్పుడు 100 పార్ట్స్ ఎంత అవుతుందో మీరు చూడాలి. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి 187 టేబుల్లో మనకి ఈ నెంబర్ ఎలా వస్తుందని చూడాలి అని. సో ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది. 7 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది మనకి, 2s are వస్తుంది. ఓకేనా, మనకి ఎప్పుడు వస్తుంది, 2s are వస్తుంది. అంటే ఖచ్చితంగా మనకి ఆన్సర్ కూడా ఏమవ్వాలి అంటే లాస్ట్లో 2తో ఎండ్ అవ్వాలి. అంటే ఇక్కడ 7 వచ్చిందంటే 7 2s are 14 కదా. 7 2s are ఎంత 14. అంటే ఓన్లీ 7 ఎప్పుడు 7 2s are చేసినప్పుడు మనకి లాస్ట్లో ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ 4 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 187 ఉంది అంటే ఇక్కడ 4 ఉంది అంటే ఖచ్చితంగా ఈ 7 అనేది ఈ 187 అనేది దేంతో మల్టిప్లై అవ్వాలి, లాస్ట్ డిజిట్ 2తో మల్టిప్లై అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఎక్కడ ఉంది, ఏలో ఉంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం చేయాల్సిన అవసరం లేదు, 7200 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే మీరు ట్రై చేసుకోండి, కావాలంటే మీరు ప్రూఫ్ చూసుకోండి. 187 × 72 ఒకసారి మీరు చేసి ట్రై చేసుకోండి కావాలంటే, మీకు అంతగా డౌట్ ఉంటే. ఓకేనా, దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు అటెంప్ట్ ఎనీ ఎగ్జామ్. ఓకే, సో ఎగ్జామ్లో ఏ మెథడ్ అయినా సరే, ఒక మొత్తం డబ్బు చూడండి సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టినప్పుడు ఇక్కడ తెలుగులో చదవండి, మీకు తెలుగులో కూడా ఇచ్చాను కదా ఇక్కడ. సో ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో ఇస్తున్నాను అందుకనే. సో ఇంగ్లీష్లో చెప్పి నాకు అలవాటు అయిపోయింది, సో అందుకే కొంచెం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ ఎ సెర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు, ఇక్కడ చూడండి మళ్ళీ అమౌంట్స్ టు అన్నాడు, ఇన్ 8 years. ఓకే, క్వశ్చన్ ఇది కొంచెం చేంజ్ చేశాడు. ద సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ సెర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు 24,500 ఇన్ 8 years, 32,000 అంటే 32,000 ఇన్ 13 years. చూడండి క్వశ్చన్ ఎలా అడిగాడు అంటే ఇక్కడ మనకి 8 yearsలో అంట అమౌంట్ అనేది 8 yearsలో అంట 24,500 అయ్యిందంట, అంటే 24,500 అయ్యిందంట. ఓకేనా, 24,500 అయ్యిందంట. అయితే అదే అమౌంట్ మనకి 13 yearsలో 32,000 అయ్యింది అంట. ఓకేనా, 32,000 అయ్యింది అంట. సింపుల్, ఏమీ లేదు, జస్ట్ దీనికి డిఫరెన్స్ చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు 24,500లోకి 32,000 అంటే ఇక్కడ ఎంత, ఇక్కడ ఒక 500. ఓకేనా, 5,500 అంటే ఇక్కడ 7,500 డిఫరెన్స్ ఉంది. అంతేనా, 7,500 డిఫరెన్సా. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్సు, 8కి 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అంతేనా. సో ఇప్పుడు ఈ డిఫరెన్సే కదా మనకి 5 yearsకి మనకి ఏంటి అక్కడ 5 yearsకి మనకు వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా అది. ఓకేనా, సో 5 yearsకి 7,000. ఇప్పుడు నాకు చెప్పండి 5 yearsకి 7,500 అయితే 1 yearకి ఎంత అవుతుంది, అది 1 yearకి ఎంత అవుతుంది, 1,500 కదా. సో ఇదే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఫైండ్ ద సమ్ అంటున్నాడు, ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ అంటున్నాడు. ఓకేనా, ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ అంటే చెప్పండి. ఇప్పుడు 8 సంవత్సరాలకి 13 సంవత్సరాల కంటే 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, తర్వాత 4 3 2 1. సో ఈ స్టార్టింగ్లో ఉండేదే కదా మన ప్రిన్సిపల్, ఒక సంవత్సరం ముందు చేసేదే మన ప్రిన్సిపల్, ఇక్కడ స్టార్ట్ అవుద్ది కదా మన ప్రిన్సిపల్. అంటే ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి మొత్తం, 1 2 3 4 5 6 7 8. సో 8 ఇట్లని దాటుకుని మనం రావాలన్నమాట. అలా దాటుకుని వస్తే మన ప్రిన్సిపల్ వస్తుంది. అప్పుడు 1 yearకి 1,500 అయితే 8 సంవత్సరాలకి 8 yearsకి ఏమవుతుంది,
1500 ఇంటూ 8 కదా అవుతుంది. 15 8 సార్ ఎంత 120 అంటే 12,000 అంటే ఎంత 12,000. సో అయితే మీరు అనొచ్చు సార్ ఈ 12,000 ఏంటంటే ఈ 12,000 ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు చెప్పండి అమౌంట్ మనకు తెలుసు 24,500. సో మనకు తెలుసు కదా అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ వచ్చేసి 12,000. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ని కనిపెట్టాలంటే అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీస్తే నాకు వచ్చేస్తుంది కదా. అంటే 24,500 నుంచి నేను 12,000 మైనస్ చేసేయండి ఎంత అవుతుంది. 24లో 12 తీసేస్తే ఇంకో 12 ఉంటుంది. 12,500 ఉంటుంది. ఓకేనా 12,500. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి చాలా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎంత చేశాను కానీ బట్ చూడగానే ఇక్కడ 5 years ఇక్కడ ఇది చూడగానే నాకు ఏమైపోద్ది అంటే 1 yearకి 1,500 అని బ్రెయిన్లో తెలిసిపోవాలి ఈజీగా. అలా తెలిసిపోయిన తర్వాత మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అన్నమాట ఇటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే సో అవుట్ ఆఫ్ సమ్ ఆఫ్ 9,200 సమ్ అమౌంట్ వాజ్ లెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum. చూడండి ఒక సమ్ ఇచ్చాడంట సమ్ ఆఫ్ 9,200. ఓకేనా సో కొంచెం ఇది చూడండి డిఫరెంట్గా ఇచ్చాడు. ఓకేనా అవుట్ ఆఫ్ ఏ సమ్ అంటే 2,000 చూడండి 9,200 మొత్తంలో కొంత మొత్తం ఓన్లీ అంటే కొంత మొత్తం తీసుకొని సంవత్సరానికి 5% వడ్డీకి మరియు మిగిలిన మొత్తం సంవత్సరానికి 8% వడ్డీకి అప్పుగా ఇచ్చారు. 2 సాధారణ వడ్డీల్ని ఆర్జించాయి. 3 సంవత్సరాల తర్వాత మొత్తం వడ్డీ 1,812 రూపాయలు అయితే 5% వడ్డీకి అప్పుగా ఇచ్చిన మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అంటే టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 3 years అని అడుగుతున్నాడు. టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 3 years. ఇటువంటి సమ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం. ఓకేనా టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 3 years వాజ్ 1812. ద సమ్ లెంట్ ఎట్ 5% per annum. అయితే 5% వడ్డీకి ఇచ్చింది ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో దీన్ని నార్మల్గా సాల్వ్ చేద్దాం. నార్మల్గా సాల్వ్ చేస్తే ఇక్కడ మనం ఏంటి అమౌంట్ 5% రేట్కి ఎంత ఇచ్చడం మనకు తెలీదు. 5% per annum సమ్ అమౌంట్ అన్నాడు. దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా సో అమౌంట్ నేను ఇందాక చెప్పాను కదా అమౌంట్ మనకు తెలియకపోతే దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుంటే మనకి ఏమవుద్ది ఇంట్రెస్ట్ PTR/100 కదా అంటే ఎక్స్ ఇంటూ 5 ఇంటూ ఎన్ని ఇయర్స్కి అన్నాడు మనకి పర్ యానం ఎర్నింగ్ టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 3 years అంటున్నాడు కాబట్టి 3 years 3/100. మామూలుగా ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను. తర్వాత ఏమంటున్నాడు ఇందులో కొంత మొత్తాన్ని అంటున్నాడు కదా. కొంత మొత్తం అంటే ఏంటి అంటే 9,200లో కొంచెం ప్రిన్సిపల్ని తీసేయగా దీన్ని ఎన్ని సంవత్సరాలకి 8% 3 yearsకి అమ్ముతున్నాడంట. ఓకేనా సో అది ఇప్పుడు ఇవి ఇలా చేయగా ఈ టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల వాడికి ఎంత వచ్చింది 3 సంవత్సరాల తర్వాత 1,812 రూపాయలు వచ్చింది. ఇది అండి కాన్సెప్ట్ అంటే. ఓకేనా సో యాక్చువల్గా మనం షార్ట్ ట్రిక్లు వెంట పడకుండా నార్మల్గా ట్రై చేస్తే మనకి రావాల్సిన ఆన్సర్ ఇది. అంటే ఒక క్వశ్చన్ని ఫ్రేమింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట. అంటే 9,200 రూపీస్ అనేది మనకి అమౌంట్ చూసుకుంటే ఆ అమౌంట్ మనకి 5% రేట్కి అందులో ఎంత ఇట్టాడో మనకు తెలీదు. ఈ అమౌంట్లో 5% రేటు ఎంత ఇట్టాడో తెలీదు. దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఓకేనా సో ఈ 5% రేటుతో కొంత అమౌంట్ తీసేగా మిగిలిన అమౌంట్ ఉంటుంది చూసావా అది ఇది మాట. ఓకేనా ఆ అమౌంట్ ఇంటూ 8 ఇంటూ 3 అన్నీ కూడా 2 కూడా 3 yearsకే పెట్టాడు. సో అలా పెట్టిగా ఈ 2 ఇంట్రెస్ట్లు కలిపగా మనకి ఇంత వచ్చిందని చెప్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఎల్సిఎం తీస్తే డైరెక్ట్గా ఇక్కడ 200లో పోయి అటు వెళ్ళిపోతాయి 200లో. ఓకేనా అంటే ఇక్కడ ఇంటూ 100 అయిపోతుంది అంతే కదా. సో డైరెక్ట్గా చూసి చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇప్పుడు 8 3s ఎంత 24. 8 3s 24 మీరు డైరెక్ట్గానే మల్టిప్లై చేసుకోవచ్చు. 5 3s 15 అంటే ఇది ఏమవుతుంది 15x ప్లస్ ఇక్కడ 24 ఇంటూ 92. మీకు ఇలాగ డబల్ డిజిట్ మల్టిప్లికేషన్ మీకు వచ్చే ఉంటుంది. ఇలా క్రిస్ క్రాస్ మెథడ్లో మనం మల్టిప్లికేషన్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. 2 4s 8 చూడండి ఇలా క్రాస్ చేసినప్పుడు 2 2s 4 9 4s 36 36 ప్లస్ 4 40 4 క్యారీ చేసుకుంటారు 9 2s 18 18 ప్లస్ 4 ఎంత 22. ఓకేనా సో అలాగైనా వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గానే చేసుకోవచ్చు. అర్థమైందా సో అది నెక్స్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎంత వచ్చింది 2208 కదా. 2 4s 8 8 వేసుకున్నాను 2 2s 4 9 4s 36 40 0 వేసుకుని 4 క్యారీ 9 2s 18 18 ప్లస్ 4 22. సో వేసుకొని -24x ఈక్వల్ టు 1812 ఇంటూ 100.
ఇప్పుడు 24xని మనం తీసేస్తే మనకి ఎంత ఉంటుంది? ఇక్కడ 15x పోతే ఇక్కడ ఒక 5, అక్కడ 9, 9x ఉంటుంది కదా. 9x ఈక్వల్ టు ఇక్కడ 181200 మైనస్ 2208. సారీ, ఇక్కడ మనం ఇవి మల్టిప్లై చేసాం కానీ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, ఇక్కడ 2 సున్నాలు వేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, వేయడం మర్చిపోయాను నేను. అంటే ఇక్కడ మనకి ఏమవుద్ది, 2208 వస్తుంది, అదే 220800 వస్తుంది. సో ఇప్పుడు తీసేయండి. ఇప్పుడు తీసేస్తే మనకి ఏమవుద్ది లాస్ట్లో, ఇక్కడ 2 సున్నాలు ఇందులో నుంచి తీసేస్తే 6, ఓకేనా, 9, 3. సో 9x ఈక్వల్ టు ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ప్లస్ ఏ ఉంటుంది. సో x ఈక్వల్ టు 9 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 9 4 36, మళ్ళీ 9 4 36, 00 అంటే 4400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 4400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది. అందుకే క్యాలిక్యులేషన్ అనేది నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే ఇందుకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని మనం ఫ్రేమింగ్ చేయడం తెలియాలి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, వీటికి నన్ను అడిగితే ట్రిక్ కన్నా ఇలా చేయడమే బెటర్ అని చెప్తాను నేను. ఎందుకంటే రేపు పొద్దున్న క్వశ్చన్ ఇలాగే అడుగుతాడని లేదు, నెంబర్స్ చేంజ్ చేసి కొంచెం ఇలాగ ఇవ్వచ్చు. అప్పుడు నువ్వు అనొచ్చు, సార్ ఇక్కడ 5% అంటే ఇప్పుడు మీరు ఎందాలు చెప్పినట్లు 5 3 15% అంటే కొంచెం ఇందులోని మనకి అమౌంట్ అంతా అని చెప్పట్లేదు కదా. ఒకే అమౌంట్లోని కొంత అమౌంట్ని 5% రేటు పెట్టాడు, ఆ అమౌంట్ ఎంతో మనకు చెప్పలేదు. ఓకేనా, అప్పుడు 5 3 15 అన్నప్పుడు 15/100 ఇది 5 టేబుల్లో పోతుంది, 3/20 అవుతుంది. 3/20 అంటే ఇందులో కొంత అమౌంట్ మనకి ఎంత అమౌంట్ అనేది మనకు తెలీదు. డినామినేటర్లో ఉండేది ప్రిన్సిపల్ 20s అవుతుంది అది. ఓకేనా, సో దాన్ని సే అనుకొని ఇలా కూడా చేయొచ్చు, బట్ అలాగైనా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇలాంటి ఫ్రేమింగ్ క్వశ్చన్ చెప్పాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 19th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మళ్ళీ అలాంటిదే. ఏ certain sum amounts to 22,494 in 7 years at x% per annum. చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వలేదు. ఇఫ్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం హ్యాడ్ బీన్ x+4%, అమౌంట్ పేబుల్ ఆఫ్టర్ 7 years వుడ్ హ్యావ్ బీన్ 25,917. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్. అంటే ఒక నిర్దిష్ట మొత్తం 7 సంవత్సరాల్లో x% సాధారణ వడ్డీతో 22,494 అవుతుంది. సంవత్సరానికి సాధారణ వడ్డీ రేటు x+4% అయితే 7 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం 25,917 అవుతుంది. పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఈ సమ్ మనకి సాల్వ్ చేయాలంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ ట్రిక్, ఇంకొకటి వచ్చేసి నార్మల్ మెథడ్. సో మీకు ఏ మెథడ్ అంటే చాలామంది మనసులో అనుకునేది షార్ట్ ట్రిక్కే కావాలనుకుంటారు, ఎందుకంటే ఇటువంటి సమ్ చూసి భయపడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని వదిలేసి నార్మల్గా అయితే ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఏ సెటెన్ సమ్ అమౌంట్స్ టు 22,494 in 7 years x% per annum అన్నాడు. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంతో చెప్పలేదు. ఎప్పుడైనా ప్రిన్సిపల్ చెప్పకపోతే దాన్ని ఏమనుకోమని చెప్పాను, పి అనుకోమని చెప్పాను. అమౌంట్ ఫార్ములా తెలుసు కదా, అమౌంట్ ఈక్వల్ టు P+I అని మీ అందరికీ తెలుసు. సో అమౌంట్ ఆల్రెడీ ఇచ్చేశాడు. ఓకేనా, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను A - P = I అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చా లేదా? సో ఇప్పుడు నాకు అమౌంట్ తెలుసు. అమౌంట్ ఎంత, 22,494 మైనస్ PA కదా అవుతుంది. ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏంటి, PTR/100. P × T అంటే 7 years, R కూడా ఇవ్వలేదు, RX అని ఇచ్చాడు, /100. సో ఓకేనా, సో ఇదొక ఈక్వేషన్ అయ్యింది. ఓకేనా, సో ఇదొక ఈక్వేషన్ అయ్యింది. ఇలా ఉంచండి, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, సో ఇదేమవుతుంది తర్వాత ఇలాగే సిమిలర్గా ఇంకొక అమౌంట్ ఇచ్చాడు. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది x+4% అయితే, సో ఆఫ్టర్ 7 years దే గెట్ 25,917 అంటే -P. సిమిలర్గా దీనిలాగే రాస్తారు, P × 7 ఈసారి ఎంత, x+4% అనమాట, /100. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు 1ని 2ని మీరు మైనస్ చేసినట్లయితే మీకు 1 2s ఆర్ మైనస్ ఎలా చేస్తామంటే సింపుల్. సో ఇక్కడ పైన కింద రాసుకుంటే మీరు పీపీ క్యాన్సిల్ అయిపోతుంది. 25,970లో నుంచి 22,494 తీసేయండి. 25లో 22 తీసేస్తే ఇంకా 3,000 ఉంటుంది. 3,900లో 400 తీస్తే 3,500. 3,500లో నుంచి 90 తీసేస్తే 3,423 ఎంతో ఉంటుంది. 3,423
23 ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ఇక్కడ x+4 ఉంది, ఇక్కడ P7 7px, ఇది ఎంత వచ్చింది మనకి 7px వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది 7px ప్లస్ 28p వచ్చింది. ఇక్కడ 7px ఇక్కడ 7px పోతుంది, ఎంత మిగిలింది మనకి అక్కడ 28p/100 మిగిలింది. సో ఇక్కడ మనకి ఎంత పోతుంది 4 7s are 28, 4 25s are 25, ఇక్కడ 7 టేబుల్ ఎంత పోతుంది 7 1s are 7 ఎంత పోతుంది 7 4s are 28, అంతే కదా 7 4s are 28, ఇంకా 7 8s are 56, 63 అంటే 7 9s are, ఓకేనా. సో అప్పుడు P ఈక్వల్ టు 489 ఇంటూ 25, ఓకేనా. ఎంత వచ్చింది 489 ఇంటూ 25. షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే 25తో మనకి మల్టిప్లికేషన్ వచ్చింది అంటే దాని అర్థం 100/4 అని రాసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే 25తో మల్టిప్లికేషన్ లేట్ అవుతుంది. అదే 100/4 అనుకున్నారు అనుకోండి, 4 టేబుల్తో క్యాన్సిల్ చేసండి, 4 1s are 4 2s are 4 2s are, తర్వాత 4 7s are 5s are 12275, 122 మనకి ఎంత వచ్చింది 122 రాదు, 4 2s are మనకి 13225 అనేది మనకి ఆన్సర్ అనేది వచ్చింది, ఓకేనా. ఇది 4 టేబుల్తో క్యాన్సిల్ చేసినాం. ఎందుకు ఇక్కడ పాయింట్ రాలేదంటే 100తో మల్టిప్లై చేసినప్పుడు నాకు పాయింట్ రాలేదు. సో ఆప్షన్ ఎంత ఇక్కడ, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఏంటి, ఇది నార్మల్ మెథడ్ ఇది, ఓకేనా. నార్మల్గా ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని ఇచ్చిన డేటాను రాసుకొని మనం ఈక్వేషన్ 1 2ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు నేను షార్ట్ ట్రిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే సమ్మని నేను షార్ట్ ట్రిక్లో చేయాలి అనుకుంటే నేను ఎప్పుడైనా ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు, సో చూడండి ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనేది మనం తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను ఏం చెప్పాను, ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంని మల్టిప్లై చేయాలి కదా. ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైంని, ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు 7 yearsకి అమౌంట్ ఇచ్చాడు, ఇది కూడా 7 years అమౌంటే ఇచ్చాడు. సో రెండింటిని మైనస్ చేసేయండి, అంటే 25,970లో నుంచి 22,494ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది 3,423, అది అమౌంట్, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఒకవేళ X% అయితే మనకి ఎంత అవుతుంది, ఏం చెప్పాను టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, అంటే 7 × X ఏమవుతుంది 7x అవుతుంది. ఇక్కడ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ X+4% అన్నాడు, అది కూడా 7 yearsకి అన్నాడు. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది R, ఇది T. R ఇంటూ T ఏమవుతుంది X+4 ఇంటూ 7 కదా అవుతుంది. అప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే నాకు ఎంత అవుతుంది 7x + 28 కదా, ఇది ఎంత వచ్చింది 7x. దీనికి డిఫరెన్స్ ఏంటి 7x పోతే మనకి 28% ఉంటుంది. అంటే ఈ 28% మనకి 343,423కి ఈక్వల్. సో ఏం చేస్తారు 28% అంటే 28/100 అంటే ఇది ఎంతలో పోతుంది 4 7s are 4 25s are 7 టేబుల్లో ఇది ఎంతలో పోతుంది చూడండి 7489. సో 28 వస్తే 25 అవుతుంది, మనకి ప్రిన్సిపల్ వచ్చేస్తుంది అన్నమాట డైరెక్ట్గా. ఇది షార్ట్ ట్రిక్, ఓకేనా. సో డైరెక్ట్గా 12,225 వచ్చేస్తుంది. చూసారా ఎంత బిగ్ అయిపోయిందో. అంటే క్వశ్చన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ట్రిక్ అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట, ఓకేనా. అలా ప్రాక్టీస్ చేస్తే మనకి ట్రిక్ అనేది తెలిసిపోతుంది. మీరు రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. ఎప్పుడైనా ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు అమౌంట్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అమౌంట్లో నుంచి అమౌంట్ మైనస్ చేసి సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఇస్తాడు, అందులో నుంచి డిఫరెన్స్ తీసుకొని దాన్ని కనిపెట్టవచ్చు అన్నమాట. ఇది ట్రిక్, ఓకేనా. సో ఇలాంటి సమ్ ఇంకోటి చూద్దామా. నెక్స్ట్ 20th one చూడండి. ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ రేట్ ఆఫ్ R% per annum for 3 years. హ్యాడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిన్ R+2%, హీ ఫెచ్డ్ 84 rupees మోర్. చూడండి ఇక్కడ 84 rupees మోర్ అంటున్నాడు. ఎప్పుడైనా క్వశ్చన్లో మోర్ కానీ లెస్ కానీ అన్నాడంటే రెండు సింపుల్ ఇంట్రెస్ట్ల మధ్య డిఫరెన్స్ వచ్చినట్లమాట. అంటే ఒకదానికన్నా ఇంకోటి ఎక్కువ వచ్చిందని అర్థం. ఒకదానికన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 బిస్కెట్లు వచ్చాయి, నా ఫ్రెండ్ గాడికి 3 బిస్కెట్లే వచ్చాయి. అప్పుడు ఎన్ని బిస్కెట్లు ఎక్స్ట్రా వచ్చాయని చెప్తారు మీరు, 2 బిస్కెట్లు అని చెప్తారా. అంటే ఏం చేస్తారు మీరు, నాకు వచ్చిన 5 బిస్కెట్లు మైనస్ మా ఫ్రెండ్ గారికి వచ్చిన 3 బిస్కెట్లు చేస్తే నాకు 2 బిస్కెట్లు కదా ఈక్వల్ టు 2 బిస్కెట్సే కదా, ఓకేనా. సో ఆ విధంగా ఇలాంటి సమ్మలు చేయాలన్నమాట. అంటే నా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మైనస్ ఇంకొక వచ్చిన ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, ఈ రెండు చేస్తే నాకు ఎంత వచ్చి 84 రూపాయలు వచ్చిందన్నమాట ఇక్కడ. అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు, ఓకే.
అంతే, ఏమీ లేదు. సో ఇందాకలు చెప్పిన సమ్మకి ఈ సమ్మకి పెద్ద తేడా ఏమీ లేదు. సో ఇందాకలు అందుకే ఈ మోడల్స్ అనేవి నేనేం చెప్తున్నాను, స్టార్ మార్క్ కూడా పెడుతున్నాను. ఈ మోడల్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఈ ఈ మెథడ్ అంతా వదిలేండి. ఇది మెథడ్ నెంబర్ 1, ఇది మెథడ్ నెంబర్ 1 ఇది. సో నేనేం ఫాలో అవ్వమంటానంటే ఈ మెథడ్ నెంబర్ 2ని ఫాలో అవ్వండి. ఈ మెథడ్ నెంబర్ 2ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్లో మనకు టైం సరిపోవాలి కదా. సో ఏం చెప్పాను నేను, ఎప్పుడైనా ఒక సింపుల్ ఇంట్రెస్ట్ మనీ ఇన్వెస్టెడ్ చేశారు 6% ఫర్ 3 ఇయర్స్, ఒకవేళ ఆ అమౌంట్ కానీ ఇంకో దానితో ఇచ్చారనుకోండి, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%, నెక్స్ట్ అదే ఒకవేళ అని చెప్పి చూడండి, ఒక మొత్తం డబ్బుని ఇక్కడ చూడండి క్లారిటీగా మీకు చెప్తాను. ఒక మొత్తం డబ్బుని సంవత్సరానికి 6% వడ్డీతో ఇస్తే 3 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టారు. అదే ఒకవేళ 6% కాకుండా R+% అయితే +2 అయితే అదనంగా నా 84 రూపాయలు వచ్చిందంట, పెట్టుబడి చేసిన మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్ అటాక్ అండి. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైంని రెండింటిని మల్టిప్లై చేసండి, ఎంత అవుతుంది, R×3, 3R కదా అవుతుంది, 3R%. ఇది ఎంత వచ్చింది, R+2, అదే 3 ఇయర్స్కి అంటే 3×R+2%. ఓకేనా? ఈ రెండు మల్టిప్లై చేసి నాకు ఎంత అవుతుంది, 3R+6 అవుతుంది కదా. ఇది ఎంత అవుతుంది, 3R అవుతుంది. 3R క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఎంత మిగిలింది ఇక్కడ, 6% మిగిలింది. ఈ 6% దేనికి ఈక్వల్, 84కి ఈక్వల్. ఓకేనా? 84 రూపీస్ వచ్చిందన్నమాట ఈ 6% వల్ల. అంటే అప్పుడు నాకు 1% ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది, ఓకేనా? 6% అంటే 6/100 కదా, అంటే 84 × 100 డివైడెడ్ బై 6 కదా అవుతుంది 1%. సో క్యాన్సిలేషన్ చేయండి, 6 1s are 6, 6 4s are 14 × 100 1400. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత షార్ట్ ట్రిక్కో, ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనా? మీరు మామూలుగా మెటీరియల్స్ చూడండి, ఈ సమ్స్ అనేవి కూడా మీకు నార్మల్గా చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అది క్యాన్సిలేషన్ అయిపోతాయి అన్నమాట. ఇలాంటివి సింపుల్ ఇంట్రెస్ట్లు ఏంటంటే క్యాన్సిలేషన్ అయిపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ విధంగా ఇస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్, రవి took loan from a bank at the rate of 8% per annum simple interest. After 5 years he had to pay interest for 6,400 for the period. Find the principal amount of borrowed by Ravi. అంటే రవి ఒక బ్యాంక్ నుండి సంవత్సరానికి 8% వడ్డీతో ఒక రుణం తీసుకున్నాడు అనమాట. అంటే ఒక అమౌంట్ తీసుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఆయన కాలానికి 6,400 వడ్డీ చెల్లించాల్సి వచ్చిందంట. రవి తీసుకున్న మూలధనం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. రవి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు, 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడంట. ఎంత తీసుకున్నాడు, 8%. నేను ఆల్రెడీ చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైము. 5 8s are ఎంత, 40%. 5 8s are ఎంత, 40%. 40% అంటే 40% ఎలా రావచ్చు, 40/100 కదా. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s are 2 5s are 2/5. డినామినేటర్లో ఉండేది ప్రిన్సిపల్, పైన ఉండేది ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. చెప్పానా లేదా, అంటే అదే కదా నేను చెప్పాను. అయితే రవి మనకి పే అయిన ఇంట్రెస్ట్ ఆఫ్ 6,400 అంట. 6,400 అంట. అంటే ఇంట్రెస్టే కదా పే చేశాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, రెండు కలిపితే 7 parts అనేది అమౌంట్ అవుతుంది. కానీ మనకి అమౌంట్ ఎందుకు, మనకి ఇంట్రెస్ట్ అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ, 2 parts. చూడండి 2 parts 6,400 అంటే 1 part ఎంత అవుతుంది, 3,200 కదా. 1 part 3,200 అయితే ఇక్కడ 5 parts అనేది ఏంటి, ప్రిన్సిపల్ కదా. 5 parts అనేది ఏమవుతుంది అప్పుడు, 3,200 × 5 కదా. అప్పుడు ఏమవుతుంది ఇది, 0 0 3 5 2s are 10, 5 3s are 15, 16. సో 16,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా చేయాలన్నమాట. సో డైరెక్ట్ అటాక్, సో పర్సంటేజ్లో తీసుకొని ఒకటే, న్యూమరేటర్లో ఉండేది ఇంట్రెస్ట్, డినామినేటర్లో ఉండేది ప్రిన్సిపల్. డినామినేటర్ని న్యూమరేటర్ని కలిపితే వచ్చేదే అమౌంట్. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 26,400 ఆఫ్టర్ 2 years అట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5%. ఫైండ్ ద సమ్. డైరెక్ట్ అటాక్ ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే డైరెక్ట్ అటాక్. ఒక సమ్ అంట మనకి, ఇది మీరు చేస్తారా పోనీ, 22 సమ్ అనేది మీరు చేస్తారా? సో ఎందుకంటే ఇది మనకి అమౌంట్ ఇచ్చాడు, ఏ సమ్ బికమ్స్ అన్నాడు. ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక సమ్ అంట బికమ్స్ అన్నాడు. ఎప్పుడైనా బికమ్స్ అంటే దాని అర్థం ఇది అమౌంట్ అని అర్థం, అది అమౌంట్ అని అర్థం. సో టైం 2 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6. సో 5 2s are ఎంత, 10%. అంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. 10% అంటే 1/10. మనకి అమౌంట్ ఇచ్చాడు 1/10 అంటే దాని అర్థం ఏంటి, అమౌంట్ అంటే ఎంత అవుతుంది, 11/10 అవుతుంది. చెప్పాను కదా,
డినామినేటర్ని న్యూమరేటర్ని కలిపేస్తే మనకి 11 పార్ట్స్ వస్తుంది. ఇది అమౌంట్ అవుతుంది, ఇది మనకి ప్రిన్సిపల్ అవుతుంది. అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి 26,400 ఇచ్చాడు. ఓకేనా. 11 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుందో చూడండి. 11 1s are 11 2s are 22, 11 4s are. ఓకేనా. సో ప్రిన్సిపల్ ఎంత అవుతుంది ఇంటూ 2400 అయితే ఇంకో 0 యాడ్ అవుతుంది, అంటే 24,000 వస్తుంది. 24,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసేసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఓకే. సో కష్టమైనవి ఉంటాయి, ఈజీగా ఉంటాయి. వన్స్ కాన్సెప్ట్ తెలియాలి మనకి. దీన్ని నార్మల్గా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే 22 సమ్ని మీరు ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1+RT/100 ఈ ఫార్ములా వేసి కూడా చేయొచ్చు. అమౌంట్ ప్లేస్లో 26400 వేస్తారు. పి ఎంతో మనకు తెలీదు. పి ఇంటూ 1+5 × 2/100. 5 1s are 5, 20s are 2 1s are 2 10s are. ఇది ఎంత అవుతుంది 11p/10 అవుతుంది. 10 అటు వెళ్తే 26400 ఇంటూ 10 డివైడెడ్ బై 11. 11 టేబుల్లో ఇది ఎంతలో పోతుంది 11 24s పోతుంది. సో 24,000. చూసారా ఎంత వస్తుందో. సో ఈ ఫార్ములా యూజ్ చేసమాట ఇలా చేయాలి. ఓకేనా. చూడండి ఇంత అట్టుపండు తొక్కోలిచినట్లు చెప్తున్నాను. అట్టుపండు తొక్కోలిచి నీ నోట్లో పెట్టుతున్నట్లు చెప్తున్నాను. సో జాగ్రత్తగా విని అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా. తెలుగులో కూడా చదివి కిందన అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా పెన్ను బుక్ తీసుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. నా మాట నమ్మండి, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్, Manvi borrowed some money on simple interest at the rate of 9% per annum for the first 3 years. చూడండి ఇక్కడ మనకి నెంబర్లో అవ్వకుండా వర్డ్ రూపంలో ఇచ్చాడు, జాగ్రత్త చూడండి. Manvi borrowed some money on simple interest at the rate of 9% per annum for the first 3 years, at the rate of 10% per annum for the next 5 years, at the rate of annum 13% per annum for the period of beyond 8 years. If total rate of interest paid by him at the end of 11 years 8,160, how much money did he borrow? చూడండి ఇది ఇంకో కొత్త మోడల్ క్వశ్చన్ అనమాట. ఇది కొత్త మోడల్ అంటే ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నాం. అసలు యాక్చువల్గా నేను మోడల్ 2 అన్నాను, కానీ ఈ మోడల్ 2లో మనకి ప్రిన్సిపల్ ఎంతో అడుగుతున్నాడు, కానీ ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయడంలో కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి, సబ్ మోడల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, మన్వి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొన్ని డబ్బులు సంవత్సరానికి 9% వడ్డీతో మొదటి 3 సంవత్సరాలు తీసుకుందంట. ఓకేనా. కొంత డబ్బు, ఆ డబ్బు ఎంతో మనకు తెలీదు, పక్కన పెడదాం. ఓకేనా. ఆ డబ్బు ఎంతో మనకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9% వడ్డీతో 3 సంవత్సరాలకు తీసుకుంది డబ్బు. తర్వాత 10% వడ్డీ రేటుతో తర్వాత 5 సంవత్సరాలకు తీసుకుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 13% వడ్డీ రేటుతో 8 సంవత్సరాలు తీసుకుందన్నమాట. 8 సంవత్సరాల తర్వాత నుంచి కాలం 8 సంవత్సరాలు దాటితే వడ్డీ అనేది 13% మాత్రం ఉంటుందంట. ఇంక 8 సంవత్సరాల నుంచి ఎంత డబ్బు అయినా సరే 13% ఫిక్స్ అంట. అయితే 11 సంవత్సరాల తర్వాత అతను చెల్లించాల్సిన మొత్తం వడ్డీ 8,160 రూపాయలు. అయితే అతను ఎంత డబ్బు రుణంగా అప్పుగా తీసుకున్నాడు, అంటే బారో చేసుకున్నాడు, అప్పుగా ఎంత తీసుకున్నాడని అడుగుతున్నాడు. చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ మనం జస్ట్ ప్రిన్సిపల్ మనకి ఎంతో తెలియదు కాబట్టి దాన్ని పి అనుకోండి. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ ఎంత మొదట 3 సంవత్సరాలకి ఎంత తీసుకున్నాడు, మనవి మొత్తం 11 సంవత్సరాలు తీసుకుంది. ఓకేనా. మనవి మొత్తం 11 సంవత్సరాలు తీసుకుంది. ఇది మన మైండ్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మొత్తం అమ్మాయి 11 ఇయర్స్కి తర్వాత డబ్బు కట్టింది 8,160 రూపాయలు. అయితే మొదట 9% per annum ఫర్ ఫస్ట్ 3 years అంటే ఏమవుతుంది, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది టైం కదా. R × T ఏమవుతుంది 9 3 27 అంటే 27 అవుతుందా, అంతేనా. 27p. తర్వాత మనం చూసినట్లయితే ఇంకేంటి 9% per annum ఫర్ ఫస్ట్ 3 years అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు 10% per annum ఫర్ నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 years అంటే 50 అవుతుంది కదా. 10 × 5 50p అవుతుంది కదా. ప్లస్ నెక్స్ట్ ఇంకెంత మిగిలింది, ఇది 10% per annum నెక్స్ట్ 5 yearsకి, ఇది వచ్చేసి 3 yearsకి. మొత్తం 8 years అయిపోయింది. 11 yearsలో 8 years అయిపోతే ఇంకా 3 years ఉంటుంది. 13 3s are 39p. ఓకే. సో అర్థమైందా.
సారీ ఫర్ ది మిస్కన్సెప్షన్. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ అనేది చేంజ్ అయిపోయిందండి. క్వశ్చన్ ఏం చేంజ్ అయిందంటే ఇక్కడ 6 బదులు 9 పడిపోయింది అనమాట. ఫస్ట్ 3 ఇయర్స్కి యాక్చువల్గా ఇక్కడ 9% కాదు, ఇది 6% మాట. క్వశ్చన్ టైపింగ్లోని ఇది ఆటో ట్రాన్స్లేషన్ కదా, సో క్వశ్చన్ టైపింగ్లో మనకి 9% అని పడిపోయింది. యాక్చువల్గా అది 9 కాదు, 6 అది. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే ఉందో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇది 10% కాదు, ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే 9%. సో బియాండ్ దట్ మిగిలింది 13%, అది కరెక్టే పడింది. ఈ ఒక్క వాల్యూ మారిపోయింది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే 3 ఇయర్స్కి 6% అంటే మొత్తం ఎంత అయింది, 18p అవుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్కి 9% అంటే 9 5s are 45p అవుతుంది. ఓకేనా. సో క్వశ్చన్ ఇప్పుడే చూశాను నేను, అదే తేడా కొట్టింది ఏంటబ్బా అని చెప్పేసి. నెక్స్ట్ మిగిలిపోయిన 8 ఇయర్స్ తర్వాత ఇంకా 3 ఇయర్స్ మిగులుతుంది కదా, 11 ఇయర్స్ కదా మొత్తం. 3 ఇయర్స్లో మిగిలినంత 13 కాబట్టి 13 3s are 39p అవుతుంది అన్నమాట. ఈ మొత్తం కలిపి ఎంత, 8160 అన్నమాట. సో డివైడెడ్ బై 100 అటు వెళ్ళిపోతే ఇంకో 2 సున్నాలు ఇక్కడ వస్తాయి. ఓకేనా. సో డైరెక్ట్ రాసిడమే. మీరు ఇప్పుడు ఇది ఎలా రాసాను సార్ మీరు అంటే PTR/100 ఫార్ములా యూజ్ చేసుకునే రాసాను దీన్ని. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం కలపండి, 40 30 70 70 80 89 89 97 97 + 5 102. సో 102p = 816000. సో p = 816000 డివైడెడ్ బై 102. సో నాకు చెప్పండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 8s are 16 కదా. అయితే మీరు అనొచ్చు సార్ 2 3s are 6 కదా అని. 3 లేదు కదా మనకి ఆప్షన్లో, 2 8s are 16 అంటే ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఏం రావాలి, 8తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, 8తో స్టార్ట్ అవ్వాలి. 8తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఏముంది, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ మాకు నమ్మకాలు లేవు ద్వారా అంటే 102 × 8 చేయి, 8 2s are 16. ఓకేనా, 8 1s are 8. చూసారా 8 16 వస్తుంది కదా. సో అది నమ్మకాలు లేకపోతే చేసేయడమే, ఎవరిని మనం గుడ్డిగా నమ్మకూడదు, నన్నైనా సరే. ఓకేనా. సో మిమ్మల్ని మీరు నమ్మండి, బిలీవ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఏ మ్యాన్ ఇన్వెస్ట్ మనీ ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్. అంటే ఒక మ్యాన్ అంట 3 స్కీములు పెట్టాడంట, 6 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి. సో ఒకసారి బుక్లో కూడా చూసి నేను క్వశ్చన్లో ఈ జాగ్రత్త చూసుకోవాలి. సో మనం ఏఐని వీటిని గుడ్డిగా నమ్మకూడదని అర్థమవుతుంది. సో 10%, 12%, 15% సింపుల్ ఇంట్రెస్ట్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ఈచ్ స్కీమ్ హీ గెట్స్ ద సేమ్ ఇంట్రెస్ట్ దెన్ ది రేషియో ఆఫ్ రెస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్. సో రేషియో అడుగుతున్నాడు ఇక్కడ, డైరెక్ట్ అటాక్ చేసి వచ్చి నన్ను అడిగితే. ఓకేనా, పెద్దగా దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 6 × 10, 10 × 12, 12 × 15 అంతే కదా. 6 × 10 ఇది ఒక రేషియో, 10 × 12 ఇది ఒక రేషియో, 12 × 15 ఇది ఒక రేషియో. ఓకేనా. సో క్యాన్సిలేషన్ అయిపోతాయి చూడండి, ఇక్కడ 5 2s are 5 2s are 5 3s are, ఇంకా అయిపోతాయి 3 1s are 3 4s are 3 2s are. అంతేనా, ఇంకేమైనా అవుతాయా. ఇదంతా 4 2s are 8:12 వచ్చింది. 4 టేబుల్లో 1 మనకి సో ఎంతలో వస్తుంది. సారీ, యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని 1/n అని రాసుకోవాలి. ఓకేనా. సో వాడు ఏమడుగుతున్నాడు, ఇఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ఈచ్ స్కీమ్ హీ గెట్స్ ద సేమ్ ఇంట్రెస్ట్ ద రేషియో ఆఫ్ ద రెస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి 1/, వస్తుంది అంటే 1/10 × 6 అని వస్తుంది, 1/10 × 12 అని వస్తుంది, 1/15 × 12 అని వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇందాకలాగే చేయొచ్చు, సేమ్గానే పోతాయి ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఇవన్నీ కూడా సేమ్గా క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇలా క్యాన్సిల్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది కదా. 3 4s are 3 2s are, ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1:1/2 1/3 ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 2కి 3 క్యాల్సియం తీస్తే 6:3:2 ఉంటుంది. 6:3:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు, ద రేషియో ఆఫ్ ద రెస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు, ఇంట్రెస్ట్. ఓకేనా.
సో అది మీకు ఇన్వెస్ట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అది చూస్తే మీకు అర్థమైపోద్ది ఈ క్వశ్చన్ ఎలా వచ్చిందో. నెక్స్ట్, ఇఫ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ స్కీమ్. అయితే కొంతమంది మేబీ మళ్ళీ కామెంట్లు పెట్టచ్చు నాకు, సార్ ఇలా 1/n మాకు ఎలా తెలుస్తుంది అదెలా సార్ అంటే, లేకపోతే వద్దు భయ్యా, వద్దు, నువ్వు నార్మల్గా చెయ్యు. పోనీ నార్మల్గానే నువ్వు 10x6 అని నీకు ఇలాగ అర్థమైంది కదా, పోనీ 10x12 అని నీకు ఇలాగ అర్థమైంది కదా, 15x12 అని నీకు ఇలాగే అర్థమైతే ఇలాగే చెయ్యి, పోనీ ఇలాగే చెయ్యు, మొత్తం క్యాన్సిలేషన్ చేసుకో. మొత్తం నేను ఇప్పుడు చెప్పినట్లు ఇవన్నీ కూడా క్యాన్సిలేషన్ చేసుకొని నీకు లాస్ట్లో ఏమొచ్చింది, 4:4 మనకి 2 4s are 8 అయినా 8:3 4s are 12 వచ్చింది కదా. ఇక్కడ ఎంత వచ్చింది, 1:, ఇదంతా 1:2:3 అని వచ్చింది, అంతేనా? అంతే కదా. సో ఇప్పుడు 1 అని క్లోజ్ చేసి మిగతా వాటిని మల్టిప్లై చేయి. 1 అని మూసేస్తే 2 3 6 కదా, అప్పుడు 6:2. 2 మూసేస్తే 1 3 3 వస్తుంది, 3 మూసేస్తే 2 1 2 వస్తుంది. చూసావా, మళ్ళీ అదే వచ్చింది నాకు. సో ఎలా చేసినా అదే సమ్ వస్తుంది, ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్. సో 25th సమ్ చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ, ఇఫ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 8% to 12.5%, a person yearly income from interest increased by 369 rupees, then what is the principal amount of his investment? సో ఇక్కడ మనకి 25th క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఏడాదికి వడ్డీ రేట్ అనేది 8% నుంచి 12.1/2% పెరిగితే ఆ వ్యక్తి ద్వారా వచ్చే వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం అంట 6,609 పెరుగుతున్నాడు, 369 రూపాయలు పెరుగుతుందంట. అతని పెట్టుబడి యొక్క మూలధనం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ అటాక్ ఇక్కడ మనం సింపుల్గా చేసేయచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్లో మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. 8% అనేది ఎంత పెరిగిందంట, 8% అనేది ఎంత పెరిగిందంట, 12.5 పెరిగిందంట. అంటే ఎంత పెరిగింది, మొత్తం 4.5 కదా పెరిగింది, 4.5% పెరిగింది. 4.5 కాకపోయినా మీ ఇష్టం, మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. 4.5% పెరిగింది. ఈ 4.5% పెరగడం వల్ల ఎంత వచ్చింది అంటున్నాడు, 369 కదా వచ్చింది అంటున్నాడు, అంతేనా? 369 కదా, ఓకేనా? సో ఇప్పుడు 4.5 అంటే 4.5 అని రాసుకోవచ్చు కదా, అంటే 4.5% 369 అవుతుంది. అప్పుడు 1% ఏమవుతుంది, 369 డివైడెడ్ బై 4.5 కదా. 4.5 అంటే 45/10 కదా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 369 డివైడెడ్ బై 45 × 10 అని రాసుకోవచ్చు కదా, ఓకేనా? సో క్యాన్సిలేషన్ అవుతుందా, క్యాన్సిలేషన్ 9 టేబుల్లో అవుతుంది కదా. 9 5s are 9 4s are 9 1s are 5 1s are 5 2s are 41 × 2 ఎంత, 82 కదా. సో 82 రావాలి మన ఆన్సర్లో. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? సో సింపుల్గా మాట, డైరెక్ట్ అటాక్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సెటెన్ అమౌంట్ బికమ్స్ 230 రూపీస్ ఇన్ 3 years, 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం, ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ అంటున్నాడు. అంటే ఒక సెటెన్ అమౌంట్ ఉందంట, ఆ అమౌంట్ అనేది మనకి ఏమైంది, 3 years at 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటున్నాడు. అంటే డైరెక్ట్ ఇందాకలాగే టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రెండింటిని మల్టిప్లై చేయండి. 3 5s are 15%, ఓకేనా? 15% అంటే 15/100. 15/100 అంటే క్యాన్సిలేషన్ చేస్తే ఎంత, మనకి 5 3s are 5 20s are, అంటే అమౌంట్ ఎంత అవుతుంది, 23/20. 23 అనేది అమౌంట్, 20 అనేది ప్రిన్సిపల్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్గా పైన ఉన్నది అమౌంట్ కదా, నేను అదే కదా చెప్పాను, పైన ఉన్నది అమౌంట్ ఎంత అయిందంట, 230 అయిందంట. ఎంతలో అయింది, 23 10s are కదా 230 అంటే. అప్పుడు ప్రిన్సిపల్ని కూడా ఇంటూ 10 చేయండి, ఎంత అవుతుంది, 200 అవుతుంది. సో 200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే? సో అది మాట. సో ఇవి మోడల్ నెంబర్ 2 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వచ్చే 27 నుంచి మనకి ఏంటంటే మోడల్ నెంబర్ 3 మాట, అంటే నెక్స్ట్ మోడల్ సమ్స్ అవి, ఓకేనా? సో ఆ నెక్స్ట్ మోడల్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఓకేనా? సో రోజుకొక మోడల్ మనం ఇలాగ కంప్లీట్ చేసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎలాంటి మోడల్స్ అడిగినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర నుంచి అడిగేది ఒకటే, ఒక లైక్
అండ్ ఒక షేర్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి అట్లీస్ట్. సో నెక్స్ట్ మీకు ఏం కావాలో సజెషన్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు అండ్ మంచి గ్రూప్ అని చెప్తాను. ఐ ఫీల్ ప్రౌడ్. సో ఆ గ్రూప్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, చాలామంది రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్ చెప్తారు. వీలైతే నేను కూడా చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతోటి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.